హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీడిపి వ్లాగ్స్. ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లో వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక ప్యాన్లో వాటర్ బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక కొంచెం ఉప్పు వేసుకొని పాస్తా వేసి అందులోకి కొంచెం ఆయిల్ వేసి 8 to 10 minutes కుక్ చేయాలి. పాస్తా కుక్ అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని బటర్ వేసి మెల్ట్ అయ్యాక గార్లిక్ వేసి అది కొంచెం ఫ్రై అవ్వనిచ్చి అందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసి, నా దగ్గర ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోండి. అందులోకి కొంచెం సాల్ట్ వేసి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి ఫ్రై చేయాలి 2 minutes. ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు మనం కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని ఇందులోకి యాడ్ చేసి ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి 1 tablespoon ఆఫ్ బటర్, 2 tablespoons ఆఫ్ మైదా యాడ్ చేసి అది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి మిల్క్ వేసి లంప్స్ లేకుండా కలపాలి. కలుపుకున్న దాంట్లోకి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, కొంచెం సాల్ట్ వేసి ఇవి 3 మిక్స్ అయ్యేంత వరకు బాగా కలపాలి. ఈ సాస్ థిక్ అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం చీజ్ వేసి కలుపుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది చీజ్ వేస్తే, అందుకోసం నేను కొంచెం చీజ్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాస్తా మిక్స్ని యాడ్ చేసి ఒక 5 minutes బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతే ఫ్రెండ్స్, మన క్రీమీ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.